హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 6-వే ఎంసీపీ బాక్స్లో ఫిట్టింగ్ ఎలా చేయాలనేది మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చాను. మనకి ఇది సింగిల్ రూమ్ అనమాట. సింగిల్ రూమ్లో ఒక గీజరు, తర్వాత రైస్ కుక్కరు, ఒక ఫ్రిడ్జు, 8 లైట్ పాయింట్లు వస్తాయి. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాము. ఇందులో మనము లోడ్ బట్టి గీజర్ పాయింట్కి 2.5 లాగాము ఫ్రెండ్స్. 2.5 అయినా కూడా సరిపోతుంది. మనకి మామూలుగా కంటిన్యూషన్ ఉండే గీజర్ పాయింట్ అంటే 5 లీటర్స్ కానీ 3 లీటర్స్ కానీ మీరు వాడుకోవాలంటే 2.5 సరిపోతుంది. అట్లా కాకోకుండా 10 లీటర్స్ 12 లీటర్స్ అలాంటి దానికైతే 4 స్క్వేర్ లాక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి తక్కువ పెట్టుకుంటాం కాబట్టి 3 లీటర్స్ పెట్టుకుంటాం కాబట్టి మనకి 2.5 సరిపోతుంది. ఇందులో మనము ఈ రూమ్కి 2 సర్క్యూట్లు లాగాము. ఒకటి గీజర్కి, తర్వాత ఫ్రిడ్జ్కి, రైస్ కుక్కర్కి, లైట్ పాయింట్లకి ఒక సర్క్యూట్ లాగాము. తక్కువ ఖర్చులో మీకు అయిపోవాలంటే ఈ లోడ్ సరిపోతుంది. ఎక్కువ అన్నీ అంటే ఒకేసారి మనం యూజ్ చేసుకోము కాబట్టి సరిపోతుంది. అన్నీ ఒకేసారి యూజ్ చేసినా కూడా మీకేం ఇబ్బంది ఏం లేదు, లోడ్ అయితే పట్టుకుంటుంది. మనము దీనికి ఎలాంటి ఎంసీపీలు వాడాలి, ఏ లోడు ఎంత యాంప్స్ వేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది 2 పోల్ ఎంసీబీ 40 యాంప్స్ అనమాట. ఇది మామూలుగా 2 గీజర్లకి, ఒక ఫ్రిడ్జ్కి లోడ్ పట్టుకునేంత కెపాసిటీ దీనికి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, 40 యాంప్స్ జిఎమ్. మీకు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా ఆ లోడ్ దీనికి సరిపోతుంది. తర్వాత ఇందులో నుంచి మనము డివైడ్ చేసుకోవాలంటే పవరు 25 యాంప్స్ 2 తీసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్, 25 యాంప్స్ 2. ఎందుకంటే లైట్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు ఒక సింగిల్ రూము, అందులోనే మనం అన్నీ అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఖర్చు తక్కువలో చేయమని చెప్పినారు, అందుకోసమని మనం ఇలా చేయడం జరుగుతుంది. లోపల మనం పెట్టే దానిల కోసము 25 యాంప్స్ ఒకటి, ఓన్లీ గీజర్కి మాత్రం 25 యాంప్స్ ఒకటి వాడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఫిట్టింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది మీటర్ నుంచి వచ్చిన మనకి సర్క్యూట్ అనమాట, ఫేస్ న్యూట్రల్. చూడండి 2.5 ఇది మనకి ఎంసీబీ 40 యాంప్స్లో రెడ్ మార్కులో ఉంటుంది. మీకు అది క్లారిటీగా మీకు చూపిస్తాను. ఈ రెడ్ మార్కులో ఉన్నదానికి ఫేస్ ఇచ్చుకోవాలి, బ్లాక్ కలర్లో ఉన్నదానికి న్యూట్రల్, బ్లాక్ కలర్ వైర్ ఇచ్చుకుంటే మీకు ఏదన్నా కానీ పవర్ సర్క్యూట్ ఏమైనా అప్ అండ్ డౌన్ అయినప్పుడు మీకు తొందరగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అది ట్రిప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవన్నీ ఒక మెజర్మెంట్ తీసుకొని కట్ చేసినాను అనమాట వీడియో కోసము. చూడండి ఫ్రెండ్స్, ఇందుకోసం మీరేమి ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని ఏమి ఉండదు. టూ పోల్ ఎంసీబీ ఫ్రెండ్స్. కింద 2 లాక్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత దీన్ని స్క్రూ డ్రైవర్తో ఇట్లా ప్రెస్ చేసుకుంటే అది ఫిట్టింగ్ అయిపోతుంది. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వైర్ అనేది మీరు ఇక్కడ గలీజ్గా లేకోకుండా నీట్గా ఇట్లా లోపలికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మీటర్ నుంచి వచ్చిన సర్క్యూట్ కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తర్వాత అర్త్ కూడా దీన్ని నీట్గా ఇందాక మనము చేసినట్టుగా అడ్జస్ట్ చేసుకొని, ఎందుకంటే దీనికి ఎక్కువ అర్థింగ్ అవసరం లేదు కాబట్టి మనము తక్కువలోనే కలిపేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు 25 యాంప్స్ 2 ఎంసీపీలు వేస్తున్నాం ఫ్రెండ్స్. 2 సర్క్యూట్లు ఉన్నాయి కదా, 2. కింద లాక్ ఉంటుంది ఫ్రెండ్స్, అది జాగ్రత్తగా చూసుకొని లాక్ చేస్తే ఫిట్టింగ్ అలా వస్తుంది. ఇక్కడ ఇంకా మనకి 2 ఎంసీబీలు పెట్టుకునేంత స్పేస్ ఎందుకు వదిలేమంటే, ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఇన్వర్టర్ పెట్టుకోవాలన్నప్పుడు 2 ఎంసీబీలు అవసరం అవుతాయి కాబట్టి ఈ స్పేస్ అనేది అలాగే వదులుకోవడం జరిగింది.
ఇప్పుడు కింద రెండు 25 amps ఎంసీపీలకి ఫేస్ రన్ చేయడం జరిగింది. ఈ ఎంసీపీలకి మనకు పవర్ సప్లై కావాలంటే ఇందాక మనము మీటర్ నుంచి వచ్చిన ఫేస్ న్యూట్రల్ ఇక్కడ కింద ఇచ్చాం కదా. ఈ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ 2 ఎంసీబీలకి పవర్ సప్లై రావాలంటే సేమ్ 2 పోల్ ఎంసీబీలో ఇందాక మీకు చెప్పినట్లుగా రెడ్ కలర్ కనపడుతుందా, ఈ రెడ్ కలర్ పైన ఇక్కడ ఇచ్చుకోవాలి రెడ్. ఇది ఫేస్ అనమాట. మీకు తక్కువ ఖర్చులో ఏమన్నా ఎలక్ట్రీషియన్ వర్క్ కావాలంటే మా నెంబరు వీడియో రన్నింగ్ ఉన్నాయో అవుతున్నప్పుడు పైన డిస్ప్లేలో మీకు మెన్షన్ చేస్తాము. అవసరమైతే మీరు ఫోన్ చేసి మా వర్క్ నచ్చితే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీటర్ నుంచి వచ్చిన సప్లై ఇప్పుడు 2 పోల్ ఎంసీపీకి ఇవ్వడం ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రూముల్లో సప్లై మనం ఇచ్చుకోవాలి. రూముల్లో సప్లై ఆల్రెడీ మీకు నేను చెప్పినట్లుగా 2 ఫేస్లు వచ్చినాయి అనమాట, 2 న్యూట్రల్లు. ఇవి ఎలా ఇచ్చుకోవాలనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆల్రెడీ నేను ఇవి మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్నాను. మీరు కూడా ఈ బాక్స్కి ఎంత అనుకూలమైతే అంత నీట్గా సెట్ చేసుకోండి. ఈ ఫ్రెండ్స్ 2 ఫేసులు అంటే ఎప్పుడన్నా కానీ స్లీవ్ తీసినప్పుడు ఎంసీబీలకు పైన మనము దాన్ని ఇన్ చేసినప్పుడు ఇలా స్ట్రైట్ పెట్టకూడదు ఫ్రెండ్స్, హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకుంటే ఏమంటే ఏదన్నా మనము గట్టిగా పీకినప్పుడు కూడా రాకోకుండా బయటికి పట్టుకుంటుంది అనమాట. ఈ లోపల పైన ఫిట్టింగ్ నీట్గా అయిందా లేదా అనేది నీట్గా చూసుకొని మనం ఫిట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా లాగినప్పుడు అది అనేది బయటికి రావకూడదు, అలా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మీటర్ నుంచి వచ్చిన వైర్లు చూశారు కదా ఫ్రెండ్స్, ఇది రెడ్ బ్లాక్ ఫేస్ న్యూట్రల్ 2 పోల్ ఎంసీబీకి ఇచ్చినాము. ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ 25 amps సప్లై ఎలా వస్తుంది అనేది మీకు ఇందాక ఈ 2 నీళ్లు కలిపి చూపించాను. ఈ 2 దాంట్లోకి సప్లై ఎలా వస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ మీటర్ నుంచి ఇక్కడ వచ్చింది కాబట్టి కింద ఫేస్ న్యూట్రల్ మనము ఈ 25 amps రావాలంటే దీనిపైన మనము ఫేస్ అనేది ఏ రెడ్ మార్క్ ఆపోజిట్లోనే పైన ఇచ్చుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మీటర్లో నుంచి వచ్చిన సప్లై చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ కింద మామూలుగా ఇన్ అనమాట. ఈ ఇన్ వచ్చిన తర్వాత మనకి అవుట్ పోవాలంటే 25 amps సింగిల్ పోల్ ఎంసీబీలోకి ఇందులో నుంచి 25 amps దానిలోకి రావాలంటే ఈ పైన ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ మనము ఇప్పుడు అది ఆఫ్ చేసి ఉన్నాయి, ఆన్ చేసినప్పుడు మీకు తర్వాత ఇంకో వీడియో పెడతాము. ఇప్పుడు ఇలా కిందగా ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఉంటుంది సప్లై. మనం ఆన్ చేసినప్పుడు ఈ పైన వచ్చేస్తుంది, ఎంసీబీ పైన వస్తుంది. ఈ పైన వచ్చి తర్వాత ఇందులో నుంచి ఇలా సప్లై వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఈ రెండింటిలోకి సప్లై వస్తుంది. ఇది ఫేస్కి సంబంధించి ఇది ఫ్రెండ్స్ మామూలుగా సప్లై ఇవ్వడము. తర్వాత మీకు న్యూట్రల్ చూపిస్తాను. మీకు ఇందాక చెప్పినట్లు ఈ 40 amps న్యూట్రల్ ఇంకా ఇవ్వలేదు, గమనించారా మీరు? కింద న్యూట్రల్ వచ్చింది, పైన ఇంకా న్యూట్రల్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు న్యూట్రల్ ఇవ్వాలి. న్యూట్రల్ వచ్చి ఇవి 2.5 సప్లై. ఇవి 2 ఒకే దగ్గర ఇచ్చినా ఏమి ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్, ఇచ్చుకోవచ్చు. మనము ఎన్ని వైర్లు అయినా కూడా ఒకే దగ్గర ఇట్లా హోల్డ్ చేసుకొని మామూలుగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు కరెక్ట్గా నేను కట్ చేసి ఉన్నాను కాబట్టి మీకు నీట్గా ఉన్నాయనిపిస్తుంది ముందుగానే.
ఇది ఫ్రెండ్స్ 6 ఎంసీ బాక్స్లో మనము పవర్ సప్లై ఎలా ఇచ్చుకోవాలి ఏమనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. మీకు నచ్చినట్టయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మనము 2 పోల్ ఎంసీపీ మనం బిగించుకునేయడము ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. మీటర్ నుంచి వచ్చిన ఫేస్ న్యూట్రల్ ఇందులో నుంచి మనకు ఇందుకు సప్లై కావడానికి కింద మనము 2 లూపులు కనుక్కున్నాం అనమాట. 2 ఎంసీపీలు కలిపి ఇందులోకి సప్లై రావాలంటే 40 amps పైన మనం ఫేస్ ఇచ్చుకోవాలి. న్యూట్రల్ 2 సర్క్యూట్లే కాబట్టి న్యూట్రల్ అన్నీ ఒక దగ్గర ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇందులో నుంచి మళ్ళీ తర్వాత కింద లీడ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకు రూమ్లో వచ్చిన సప్లైలు 2 ఉన్నాయి. ఆ 2 ఎంసీపీలు పైన ఇచ్చేసుకున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎలక్ట్రీషియన్ వర్క్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వివరంగా నేను తెలియజెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మా బావ వాళ్ళ యూట్యూబ్ నుంచి ఛానల్ నుంచి నేను మొదటిసారిగా ఈ వీడియో పెడుతున్నాను. మీరు మా బావగారు నన్ను ప్రమోట్ చేయాలని చెప్పని ఈ వీడియో చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మేము కూడా చేయబోయే వీడియోస్కి మీ ఆదరణ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు.